నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు జక్కంపూడి కుమార్ అండి, మాది పాలకొల్లు. ఏం చేస్తారు సార్? నేను బిజినెస్లు ఉన్నాయి. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది సార్? ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కారు నిజంగా చాలా అద్భుతంగా గత కొద్ది నెలల్లోనే మన ఆంధ్ర రాష్ట్రానికి మొన్నటిదాకా అగోగతి ఉన్నటువంటి మన రాష్ట్రం ఇవాళ రోడ్లు కానివ్వండి, వాళ్ళ రైతులను చూసినట్లయితే రైతులు కూడా వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని వాళ్ళ రైస్ మిల్లర్స్కి ఎత్తే గతంలో కొన్ని నెలలు ఎదురు చూడవలసి వచ్చేది. ఈరోజు వేసిన మరుక్షణం వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మనం ఏం చూసుకున్నా ఇవాళ మన క్యాపిటల్ అమరావతిని చూడనివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, స్టీల్ ప్లాంట్ కానివ్వండి, వాళ్ళన్నీ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా అటు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మా నరసాపురం పార్లమెంట్ ఎంపీ అయినటువంటి బొప్పతి శ్రీనివాస్ వర్మ గారు, అందరి సారథ్యంలో పురంధేశ్వరి గారు, అందరూ చాలా చక్కగా ఒక అండర్స్టాండింగ్తో దేశానికి రాష్ట్రానికి అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇద్దరు కట్టినటువంటి జోడీ అద్భుతంగా జరుగుతుందండి. చూసుకుంటే అంటే ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, గడిచిన 5 ఏళ్లలోనే మేము అభివృద్ధి అనేది చేశామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. మరి ఎలా ఉంది గతానికి ఇప్పటికీ చేంజెస్? సార్ ఎగ్జాంపుల్ మన సంక్రాంతి, ఆంధ్ర అంటేనే సంక్రాంతి. అప్పుడు బయట రాష్ట్రాల నుంచి అందరూ కూడా వచ్చేవారు. ఈ సంక్రాంతి మీరు చూసినట్లయితే పర్టికులర్గా రోడ్డు చూసుకుందాం. ఇవాళ మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సైఐటీగా అని చెప్పి ఒక ప్రాబ్లం, హాస్పిటల్ నిండా జనం వెళ్తున్నారు. ఎందుకంటే గత రోడ్ల పరిస్థితి అది. ఇవాళ మన రోడ్లకి మన జిల్లాలో కాదు మన రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా చాలా చక్కని రోడ్లు వేసి వాళ్ళ పండగకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అదే డబుల్ ఇంజిన్ సర్కార్ గత ప్రభుత్వం ఏంటనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అంటే చూసుకుంటే పెట్టుబడులు ఎలా ఉన్నాయండి మన రాష్ట్రానికి? గతానికి ఇప్పటికి ఏమన్నా పరిశ్రమలు రావడంలో కానీ లేదా అభివృద్ధి పరంగా ఎలా ఉంది? ఇవాళ పరిశ్రమలకి పెద్దపీట వేస్తున్నారు. మీరు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని చూసుకొనివ్వండి, నరేంద్ర మోడీ గారిని చూసుకొనివ్వండి, ఇవాళ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి మేము ఉన్నామని చెప్పి సింగిల్ విండో కింద వాళ్ళకి పర్మిషన్స్ అన్నీ పవర్ కానివ్వండి, వాళ్ళ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి సైట్స్ ఇవన్నీ కూడా మేము ఇస్తామని స్వాగతిస్తున్నారు. ఇవాళ ఇండస్ట్రీ కూడా గతంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని పారిపోయినాయి. ఇవాళ రావడానికి అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే 3 పార్టీలు కలిసి రావడం వల్లే వైసీపీ విఫలమైందని చెప్తున్నారు. విడివిడిగా వస్తే మరి ఈసారి వైసీపీ వచ్చే అవకాశం ఏముందంట? ఎట్టి పరిస్థితుల్లో కూడా అవ్వదండి. ఎందుకంటే ప్రజలు ఆ పాలన చూశారు, ఈ పాలన కూడా చూస్తున్నారు. ఎప్పుడైనా సరే ఎవరైనా తీపికి ఇష్టపడతారు కానీ ఒకరిని ఎవరు ఇష్టపడరు కదా. తీపి తెలుసు, ఒకరు తెలుసు, కానీ తీపిని ఎవడైనా ఇంట్రెస్ట్ పడతారు. కాబట్టి మళ్ళీసారి కూడా ఇదే ప్రభుత్వం 100% రావడం ఖాయం. గతంలో కన్నా అత్యధిక మెజార్టీతో వాళ్ళు మళ్ళీ మన రాష్ట్రంలో ఈ ఎన్డీఏ కూటమి వస్తుంది. దేశంలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మళ్ళీ కూడా రావడం జరుగుతుంది. అది 100% ఖాయం. ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, ప్రజల సమస్యలు వినడానికి మేము జనాల్లోకి వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. జనాల్లోకి వస్తే ఎలా ఉంటుంది, స్పందన ఎలా ఉంటుంది? అసలు గతంలో పాదయాత్ర చేశారు, అన్నీ చేశారు, సరే కదా ఒక్క అవకాశం ఇద్దామని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆరోగ్యశ్రీ అయితే ఏదైతే ఉందో అలాగే ఈయన కూడా ఏదో రాష్ట్రానికి చేస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. ఏం చేశారనేది అందరికీ తెలుసు. ఆయన వస్తే చుట్టూ పరగాలు కట్టడం తప్పించి ఏ విధమైన ప్రజల్లోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి, చాలా ప్రజల్లోకి మమేకం అయిపోతున్నారు. ఆ రోజు ఆయన నాకు తెలుసుండి ఎప్పుడు కూడా ప్రజల్లోకి స్వేచ్ఛగా వచ్చిన రోజు లేదు. ఆయన వస్తే ఏం చేస్తారు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు చూసుకుంటే రేషన్ మాఫియాలు అవి జరుగుతున్నాయి, మరి బియ్యం మాఫియాలు అవి జరుగుతున్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం వైసీపీకి చెందిన వాళ్ళని మాత్రమే దోషులుగా నిలబెడుతున్నారు, కూటమి చెందిన నాయకులను అసలు పట్టించుకోవట్లేదు, వాళ్ళ వ్యాపారాలను వదిలేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం? మీరు మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూసినట్లయితే వాళ్ళ కాకినాడ పోర్టులో ఆయన మనోహర్ గారు వీళ్ళందరూ కూడా తీసుకున్నటువంటి యాక్షన్ మీరు అందరూ కూడా చూశారు. ఇక్కడ తనా మనాన భేదం లేదు. ఇచ్చినటువంటి ప్రతి రేషను ప్రతి ఒక్క వ్యక్తికి అందాలని సంకల్పంతో ఇవాళ టిట్కో ఇల్లు కానివ్వండి, టిట్కో ఇల్లు గత 5 సంవత్సరాలు ఎవరికైనా ఎప్పుడైనా ఇచ్చారా? వీళ్ళు ప్రభుత్వం వచ్చిన నెలల్లో అందరికీ కూడా తాళాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ అందరూ కూడా సస్యశ్యామలంగా ఆ ఇళ్లలో ఆనందంగా ఉంటున్నారు. ఇంకా జరగవలసినటువంటి పెండింగ్ ఉన్నటువంటివి కూడా సర్వేగంగా కూడా జరుగుతూ త్వరలో కూడా ఆ టిట్కో ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. నరసాపురం పార్లమెంటు ఎంపీ శ్రీనివాస్ వర్మ గారి పనితీరు ఎలా ఉంది? ఇవాళ నరసాపురం పార్లమెంటు శ్రీనివాస్ వర్మ గారికి సీట్ ఇచ్చినప్పుడు అందరూ కూడా అంటే మా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకి శ్రీనివాస వర్మ గారు అంటే ఏంటి, ఆయన కమిట్మెంట్ ఏంటి, ఆయన నిబద్ధత ఏంటి అనేది అందరికీ తెలుసు.
కానీ అప్పుడు బయట వ్యక్తులకి శ్రీనివాస్ వర్మ గారు ఎలా తెలుస్తారు? ఆయన ఒక కౌన్సిలర్గా బేవార్లో చేసినప్పుడు ఆ వార్డులో ప్రజలకు తెలుసు. ఓ జిల్లా అధ్యక్షుడిగా పార్టీలో ఉన్న సంబంధించిన కేడర్కి తెలుసు ఆయన గురించి ఏంటి అనేది. ప్రజలకు తెలియక ఈయనకి ఇచ్చారేంటి సీట్ అని చెప్పి అందరూ కూడా అనుకోవడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారు ఒక సాధారణమైన కార్యకర్తకి ఇచ్చైనా సరే మా ప్రభుత్వం అంటే ఏంటో చూపిస్తామని చెప్పి, మా పాలన ఏంటో అని చూపిస్తామని చెప్పి నిరూపించి శ్రీనివాస్ వర్మ గారికి ఇవ్వడమే కాకుండా అత్యధికమైన మెజార్టీతో వాళ్ళు శ్రీనివాస్ వర్మ గారు గెలుపొందారు. ఆ ప్రచారంలో ఆయన ఏమైతే చెప్పారో రైల్వే జోన్ కానివ్వండి, స్టీల్ ప్లాంట్ కానివ్వండి, అలాగే ప్రతిదీ మన పార్లమెంట్కి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా ఆయన రాగానే తీరుస్తానని చెప్పారు. ఆయన ఎంపీ అయిన వెంటనే అనివార్య కారణాల వల్ల వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగోపోవడంతో ఒక 3-4 నెలల్లో ఆయనతో ఉండటం వల్ల, తండ్రి ప్రేమతో ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయినా సరే వితిన్ నెలలో ఇవాళ మా పార్లమెంట్కి బేవారం నుంచి మన తాడేపల్లిగూడెం, అలాగే బేవారం నుంచి నేషనల్ హైవే ఏదైతే ఉందో మన బందర్ హైవేకి సంబంధించిన కనెక్టివ్ రోడ్స్కి 110 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర సంబంధించినటువంటి రోడ్ల నిమిత్తం ఆయన ఫండ్ తీసుకొచ్చారు. అంతేకాకుండా డయాలసిస్ ఇవాళ మన ప్రజలు మన 7 నియోజకవర్గాలు పార్లమెంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ వ్యాధులతో చాలా బాధపడుతున్నారు. ఈ డయాలసిస్ యూనిట్ బేవారంలో ఒకటి, అలాగే ఏలూరులో ఒకటి ఉంది తప్పించి ప్రైవేట్ డయాలసిస్ ఉన్నాయి. కానీ ఇలా కాదు, సామాన్యులు డయాలసిస్ చేయించుకోవాలని చాలా ఇబ్బంది పడుతున్నారని మా పార్లమెంట్లో 7 నియోజకవర్గాలకి కూడా హెడ్ క్వార్టర్స్లో 7 డయాలసిస్ యూనిట్లు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈ రోడ్లు కాకుండా రైల్వే జోన్ మనం ఎప్పటి నుంచో కోటిపల్లి రైల్వే జోన్ చూస్తున్నాం, ఏమీ లేదు. ఇవాళ ఆయన ఎంపీ అయిన వెంటనే సర్వేయంగా రైల్వే జోన్ను కూడా అభివృద్ధి పనులు నడిపిస్తున్నారు. మన వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో గతంలో బేవారం దాకా శాంక్షన్ అయ్యి పని అవ్వకపోతే ఈయన వెళ్ళి త్వరలో మన బేవారం నుంచి చెన్నైకి వెళ్ళడానికి వందే భారత్ ట్రైన్ కూడా చాలా స్పీడ్గా పనులు జరిగే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మన కుంభమేళ ఏదైతే ఉందో దాని గురించి స్పెషల్ ట్రైన్స్ ఆయనకు చెప్పినప్పుడు ఆయన వెంటనే ఇప్పుడు మన కుంభమేళాకి రేపు 26వ తారీఖుని 2వ తారీఖు 2 స్పెషల్ ట్రైన్స్ కూడా వేయడం జరిగింది. అంతేకాదు ఈ స్పెషల్ ట్రైన్స్ ఫుల్ అయితే మళ్ళీ ఇంకో 2 వేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో కోటిపల్లి రైల్వే కాదు, అటు మచిలీపట్నం నుంచి కూడా వెళ్ళడానికి రైల్వే లైన్ కూడా దాన్ని కూడా సర్వే చేస్తున్నారు. ఇలాగ ఎన్నో ట్రైన్స్ మన నర్సాపురం నుంచి కూడా రావడం జరుగుతుంది. అలాగే మన వైజాగ్ ఏదైతే ఉందో స్పెషల్ రైల్వే జోన్ కూడా అవడం జరిగింది. ఇవాళ స్టీల్ ప్లాంట్ చూసుకోండి, గతంలో ఎంతోమంది వారు బలిదానం చేసి ఆ రోజు స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకుంటే గత ప్రభుత్వం, ఇందాక మీరు అన్నారు గత ప్రభుత్వం గురించి, 5 సంవత్సరాల్లో కూడా ప్రజలను అపోహ పెట్టి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైతే ఇవాళ మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి రాగానే మా శ్రీనివాస్ వర్మ గారు ప్రత్యేకించి ఈ హెవీ ఇండస్ట్రీస్ స్టీల్స్ మన సహాయ మంత్రి అయి ఉండి ఆయన కుమారస్వామి గారిని పట్టుకుని, అలాగే మన జిల్లా వాస్తవులైనటువంటి మన నిర్మలా సీతారామన్ గారిని పట్టుకుని, మోడీ గారిని పట్టుకుని ఇవాళ స్టీల్ ప్లాంట్కి సుమారుగా 11,440 కోట్లు తీసుకొచ్చి ఆ లోటు బడ్జెట్ని ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడుతున్న ఎంప్లాయీస్ శాలరీస్ కానించి రేపొద్దున్న ఇబ్బంది లేకుండా ప్లాంట్ మళ్ళీ చక్కగా నడిచే విధంగా మన ఆంధ్ర ప్రజలు విశాఖ హక్కు ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని అందరికీ కూడా మనం గిఫ్ట్గా ఓ పండక్కి అల్లుడికి మనం ఏమైతే గిఫ్ట్ ఇస్తామో అదేవిధంగా మన ఆంధ్రులకి మన శ్రీనివాస్ వర్మ గారు సాధారణ కార్యకర్త అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారు పార్లమెంట్కి వెళ్ళి ఎంపీగా అయ్యి ఇవాళ మినిస్టర్ అయ్యి మన ఆంధ్ర ప్రజలకి మంచి వరం ఇచ్చారని చెప్పుకుంటూ వారికి ప్రత్యేకంగా ఆంధ్ర ప్రజల తరపున భారతీయ జనతా పార్టీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆ క్షేత్రపాలకులు ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం ఉండే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ సెలవు. జై హింద్, జై భారత్.